అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పొట్టి వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. బిర్యానీ అంటే చాలు అస్సలు బోర్ కొట్టదు. ఎన్నిసార్లు తిన్నా ఎన్నిసార్లు వండుకున్నా బిర్యానీ అనగానే అబ్బా బిర్యానీ అని మా పిల్లలు, మేము కూడా అంతే బిర్యానీ లవర్స్ అయిపోయినాము. ఎప్పుడైనా సరే బిర్యానీ ఆల్ టైం. ఏం తినబుద్ధి అవుతుందా అంటే బిర్యానీ అనే చెప్తాము. అందుకని చెప్పేసి ఈరోజైతే ఫ్రై పీస్ బిర్యానీ తిండి పోటీ పెట్టుకుందామని చెప్పేసి మా ఆయన నేను డిసైడ్ అయినాము. ఈసారి ఎవరు గెలవబోతున్నారు ఏందనేది చూద్దాము. ఎప్పటికీ నేను ఓడిపోతున్నాను, ఈసారి కూడా ఓడిపోతున్నాను అనుకోవద్దు. ఖచ్చితంగా గెలవడానికే ప్రయత్నిస్తా. అంటే ఎప్పటికీ అన్నిసార్లు ఒకరే గెలవాలని కూడా లేదు కదా. ఒక్కోసారి బావ ఓడిపోతాడు, ఇప్పుడు ఓడిపోతాడు కావచ్చు, చూద్దాము. అంటే నన్ను ఓడిపిద్దామని ఎప్పటికైనా తిండి పోటీల బావను ఓడించాలనేదే నా లక్ష్యము. అంతే కదా, ఎవరైనా ఏమంటారు పరిగెత్తాలనే చూడాలి, ఆగిపోవద్దు. అందుకని చెప్పేసి నేను కూడా ఆగిపోవద్దు అని అనుకుంటానా. బావ మీద ఖచ్చితంగా గెలవాలి. ఈసారి ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇష్టమైన తిండి పోటీ నెక్స్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియో ఆ తిండి పోటీ ఉంటుంది. బావ ఫేవరెట్ ఫుడ్ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను తినాలి, నా ఫేవరెట్ ఫుడ్ బావకి ఇష్టం ఉన్నా లేకపోయినా తినాలి. అది అట్లా అనుకున్నాం అనమాట. చూద్దాము. ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ వచ్చేటైతే నాకైతే మస్తు లక్ అయింది. ఎందుకంటే నాకు బొక్కలు ఉంటే ఇష్టం ఉండదు, కొంచెం మెత్తడి బొక్కలే తింటా ఉంటా ఏ ఫంక్షన్కి పోయినా ఎటు పోయినా. అట్లా ఈ చికెన్ బిర్యానీ నాకు మస్తు లక్ అనిపిస్తూ ఉన్నది. మంచి ఇష్టంగా తింటా ఉన్నాయి ఎప్పటికీ. మా ఆయన మాత్రం అసలు ఏం మాట్లాడతలేడు. ఇట్లనే మాట్లాడుకొని ఇక నేనైతే ఫస్ట్ తిండి మీద చూపెడతా నా ప్రతాపం అనుకుంటాను. సరే ఈసారి నేను కూడా తిండి మీద ప్రతాపం చూపెడతా. సరే మరి అస్సలు లేట్ చేయకుండా మా ఆయన పెట్టేసింది కాబట్టి నేను టక్కగా స్టార్ట్ చేసేస్తా. పోటీ అంటే పోటీలానే ఉండాలి. ఏంటంటే తినేటప్పుడు ఇద్దరం కలిసే తినాలి. స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయాలి, కానీ పొట్టిగానే స్టార్ట్ చేయొద్దు. ఇక ఫ్రై పీస్ బిర్యానీ అనేది తెచ్చుకున్నాము. ఇక నాకో పొట్లం మా ఆయన పొట్లం అయితే ఇంకో పొట్లం వచ్చేసి వీళ్ళిద్దరికి డివైడ్ చేసినాం అన్నట్టు. ఎందుకంటే వీళ్ళిద్దరు చిన్న పిల్లలు కాబట్టి ఇద్దరికి సగం వేసినాం. అది కూడా సగం తింటారు. మరి తింటారో తెలియదు. ఇంకా మా కన్నయ్య ముందే పెరుగు పోసేస్తాడు. బాగా స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. అతన్ని ప్రారంభం చేయబోతాను. ఇక మొత్తం మసాలా వచ్చింది కదా ఫ్రై పీస్ బిర్యానీ అంటే. నేను ఫ్రై పీస్ బిర్యానీ ఎక్కువ తినా వాస్తవానికి. ఏంటంటే చికెన్ బిర్యానీ తింటే కొంచెం స్పైసీ ఎక్కువ రాదన్నట్టు. ఇది కొంచెం స్పైసీగా వచ్చింది. నాకు స్పైసీ ఇష్టం, నాకు నచ్చినట్టుగా వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది? సూపు బిర్యానీ సూపే, కానీ ఇది మాత్రం ఫస్ట్ బాయిల్ ఎగ్. దీనిలో ఏం మిగిల్చద్దు. సరే నువ్వు గెలిస్తే ఏంటిది? నెక్స్ట్ టైం నాకు ఇష్టమైన తిండి పోటీ నీకు ఇష్టం ఉన్నా లేకుండా తినాలి. ఓకే, అయితే నేను గెలిస్తే నాకు ఇష్టమైన తిండి పోటీ పెట్టచ్చు. అంతేనా? ఇంకేమైనా వేరే పెడితే అయిపోతాయిగా. కారపొడి బుక్కుడు ఏదన్నా అంతే. ఇక అంతే, అంటే నువ్వు ఏది పెట్టాలనుకుంటుంది. అవునా? దేనికైనా రెడీ అన్నట్టు నేను ఓడిపోతే. కానీ మరి కారపొడి బుక్ ఇస్తాను, చూద్దాం. రెడీ? ఓకే రెడీ. 1. అయ్యా మీరు స్టార్ట్ చేసి బిర్యానీ అంటే చాలు గతం తిరుడే తిరుడు. అంటే నీ తిండి ఇంట్లో అట్లా ఉంటుంది అన్నట్టు. ఇగో మనం ఆడవాళ్ళం ఎంత మంచిగా వంట చేసినా, ఓ పప్పు, ఓ ఫ్రై కర్రీ, ఓ అన్ని చార్లని పెరుగు పచ్చళ్ళని ఎన్ని చేసినా కూడా ఇక బిర్యానీ అనగానే కట్టం. ఇక వీళ్ళకి ఇష్టం. ఆదివారం అనగానే నేను బిర్యానీ చేసినా లేకపోతే బయటకు వెళ్ళి తెచ్చినా అయ్యో ముచ్చట ఆవులు తినుండట. తింటుంది ఫాస్ట్గా. అబ్బా పీసులు కూడా ఒడవటన్నా. ఇవాళ పీసులే కదా బాబా. ఫ్రై పీస్ బిర్యానీ అంటే మొత్తం పీసులు వస్తాయి, బొక్కలే కదా. కొంచెం మసాలాలు ఎక్కువ వేసి నయమైంది. మా ఆయన కొంచెం వెనకకి తీసేటట్టే ఉన్నాడు, బండి వెనకకి పోయేటట్టు ఉన్నది. టేస్ట్ అయితే బాగుంది, ఇక్కడికి మసాలా రేపు పొద్దున పరిస్థితిని మారుస్తాయని భయం అవుతుంది. బిర్యానీ నచ్చిందారా పిల్లలు? నువ్వు ఒక్కదానివే కంఫర్ట్గా కూర్చున్నావు. ఇంకో నేను ఇక ఒక పక్క మీద నచ్చి తింటానా? సరే చెప్పినా జరుగుతారుగా. ఎట్లా కూర్చున్నా సరే గెలవాలని ముందు కంకణం కట్టుకున్నా. వేసేది కట్టుకున్నావు కంకణం? మనసులో కట్టుకున్నా గెలవాలని.
బాగా నేను అప్పుడప్పుడు ఆదివారం చేస్తా కదా బిర్యానీ, ఆ టేస్ట్ బాగుందా ఈ టేస్ట్ బాగుందా? ఈ టేస్టే బాగుంది. ఎప్పుడైనా హోటల్లో నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు మస్తు ప్రేమతో పెడతారు కదా. కాదు నేను ప్రేమతోని మసాలాలు తక్కువ వేసి అయ్యో మళ్ళీ బాగా పడుతుందో పడదో అని అన్ని మసాలాలు తక్కువ వేసి, పిల్లలు కూడా కారం తినడానికి తక్కువ వేసి చేస్తేనేమో నచ్చది. బయట నుంచేమో వాళ్ళు అందరి కోసం చేసిందేమో మీకు నచ్చుతుంది, ప్రేమతో చేస్తారు కదా వాళ్ళు. అట్లాని కాదు కానీ అయితే ఎప్పటికి ఎప్పటికి తింటా అంటే దోశ ఇడ్లీ ఇష్టం. ఎప్పటికి తింటా అంటే కొంచెం ఇక ఇదేనా ఎప్పటి తిండి ఈ రుచేనా అని అనిపిస్తా అంట అన్నట్టు. నువ్వు అనేది ఏంటంటే రోజు నేనే చేస్తుంటా కాబట్టి అదే టేస్ట్ అనిపిస్తుంది. ఒక్కరోజు వేరే హోటల్లో తిన్నా కానీ రోజుకు హోటల్లో తినాలని చూస్తాం, కానీ అదే హోటల్లో ఎప్పుడు తినాలని చూడం. లేకుంటే అదో రకం తినాలని చూస్తాం. నువ్వు చేస్తే దోశ వారం రోజులు దోశనే చేస్తావు, నువ్వు చేస్తే ఉప్మా వారం రోజులు ఉప్మానే చేస్తావు. అమ్మో, వారంలో రాంది రావద్దని చూసి చెప్తాను కదా బాబా. మన 3 రోజులు దోశ అయింది, పుల్లటి దోశ అని, ఓ రోజు మంచి దోశ అని, ఓ రోజు పుల్లటి దోశ అని, ఓ రోజు మిగిలిన దోశ అని. పిండి మిగిలింది, తెల్లారి సెట్ దోశ అనేసి వచ్చినాయి కదా, పిండి ఎక్కడ వేస్ట్ వాడేస్తాం. ఒకరోజు కానీ 3వ రోజు మురిగిపోయిన దోశ అయింది. జావ దోశ. ఇది కారం ఉన్నది ఎట్లా తింటాను నాకు అర్థం కాదు. నాకు కారం ఇష్టం, అందుకని లెక్క అయిపోయింది. అయ్యో ఈ మసాలా మొత్తం అన్నం అయ్యో కింద మసాలా ఉన్నది వద్దు, మసాలా తినదు వద్దు, కానీ మసాలా తినదు కానీ మసాలా తినుడే అన్నీ తినుడే, అన్నీ కౌంటే. నిమ్మకాయ వినుకో బావా. నిమ్మకాయ వినుకుంటే ఇప్పుడు నోటికి చల్లగా అనిపిస్తుంది నిమ్మకాయ వండుకుంటే. రేపటి పరిస్థితికి తుమ్ములు. బాగా నేనేం తినమంటే అదే తినాలి, గొడ్డు కారమైనా తినాలి, సరేనా? అయిపోయింది అంత ఏంటి మసాలా తప్ప ఏం లేదు, అంత అన్నమే మొత్తం జరుపుతుంది. నేను కూడా జరుపుతుంది ఇట్లా పిచ్చి చేయకు. అయిపోయినట్టు కాదు ఇదంతా. మసాలా తింటానే అబ్బో, నేను అస్సలు మసాలా తినలేను, అసలు మస్తు మండుతుంది నాకు కడుపులో. ఈ మసాలా అంటే మిల్కమ్మకి అయితే మస్తు ఇష్టం, ఎంత మసాలా అయినా తింటుంది, ఎంత కారమైనా తింటుంది. అయ్యో అబ్బో నాకు ఇప్పటికే వశపడతలేదు. పోటీగా అమ్మ నువ్వు అన్నం తిను. మిల్క్ కన్నయ్యలో మిల్క్ గెలిచింది అన్నట్ట. నేను ఎప్పుడైనా మసాలా ఇట్లా బాగా బిర్యానీలో బాగా మసాలా వచ్చిందంటే ఇంత అన్నం వండమని మళ్ళీ దీని అన్నం కలుపుకొని తింటానట్టు. అసలు బస్సు రేపటి పరిస్థితి గురించి ఆలోచించాలి, అసలు ఇట్లా తినద్దు. అసలు నాకే వచ్చింది ఇంత మసాలా లేకుంటే. బాబు మిల్కీ జాగ్రత్త కదా మసాలా తినకు. అయ్యో చూసుకుంటా, ఏదో క్రికెట్ మ్యాచ్ లాగా చూసుకుంటూనే ఓడిపోతాను అన్నట్టున్నది కథ. భారీ తేడాతో గెలిచిన వర్షిని. భారీ తేడా ఏం లేదు, అంటే క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ ఓడిపోయినట్టు ఎట్లుందంటే ఆడ 10 పరుగులే ఉన్నాయి, కానీ బౌలర్స్ ఉన్నారు, ఆడేటోళ్ళు 2 బౌలర్సే ఉన్నారు అన్నట్టు. కొట్టేది 10 పరుగులు ఉన్నాయి, 20 బాల్ ఉన్నాయి అన్నట్టు, కానీ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు అవుట్ అయితే లేదు. ఆ టెన్షన్లో కదా ఇట్లా అయిపోయింది పరిస్థితి.
తిండి పోటీలో ఏ, నాది కూడా. తిండి పోటీలో ఎనలేని రికార్డుతో బావగారు ఓడిపోవడం పరాజయం కాలే. తిను మరి మొత్తం తిను ఇది ఇగో మసాలా 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 ఇగో నువ్వు ఉంచినావు, నువ్వు కొన్ని ఉంచినావు. విన్ను లేదు లేదు బావా ఇదంతా అన్నమే బావా పిచ్చి పిచ్చి ఎత్తనమే ఇయ్యాలా. ఖాళీ ఎవరి ప్లేట్ కనబడుతుంది ఇగో ఇవన్నీ నా ప్లేటే కనబడతాను. ఎవరిదిరా? ఎవరిది? మిల్కి నాదే చెప్పింది, కన్నిగా నాదే చెప్పాడు. చూసామా, విన్నర్ నేనే విన్నర్ అన్నట్టు. ఇలా అంత మసాలా కారం ఉన్నది దానికి పడుతుంది అమ్మ. రేపటి పరిస్థితి తెలిస్తే నువ్వు ఇట్లా ఉంటే నీకే తెలుస్తుంది. కడుపులో వచ్చేటట్టు విన్నర్ 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 చూడండి ఇక పల్లెలు గమనించాల్సిందిగా మనవి. అయితే బాగా తినేటప్పుడే కొలిసి పెడతారు కదా, ఇప్పుడు ఇది కొలుద్దాం. జోకుదాం ఈ మసాలా జోకుడు ఉండదు. నాకు మసాలా కొంచెం ఎక్కువ పడ్డది, నీకు తక్కువ పడ్డది. లేదు లేదు అంటే నేనేమన్నా ముందే నువ్వు చెప్పుకోండి బాబా స్పైస్ తక్కువ అని. విన్నరు లేదు అమ్మో. ఈ ఫుడ్ పోటీ ఇది టకటక ఆడుతూనే ఫుడ్ పోటీ ఆడుతూనే ఒప్పుకున్నా, కానీ ఇది అసలు ఇది నేను విన్నర్ అయితే నేనే. వాస్తవానికి అందరికి తెలిసిందే అందరికి తెలిసిందే. విన్నర్ నేనే బావా. నెక్స్ట్ టైం నేను ఏది చెప్తుంది నాకు, నా మైండ్కి ఏ ఆలోచన వస్తుంది నువ్వు తినాల్సిందే. ఓకేనా? నువ్వు విన్నర్ కాదు కానీ విన్నర్ కాదని ఎందుకు ఒప్పుకో బావా? నాకు మంచి అనిపించలేదు. నాకు రాలేదా బావా? నేను తిన్నా కదా. లేదు నీకన్నా నాదే ఒక బుక్క ముందైపోయింది. కావాలంటే ఒక బుక్క ముందు కాదు, కావాలంటే నేను ఇది కూడా తింటా. గట్లయితే అంట్లు ఇప్పుడు నిదాన్లో కూడా మిగిలినాయి. నిదాన్లో ఇగో ఇది బొక్క కూడా తినాలి. అట్లాంటప్పుడు బొక్క గట్టు ఉండదు. ఇగో ఏదైనా పోటీ అన్నప్పుడు పోటీ బావ నువ్వు విన్నింగ్ ఇచ్చుకోవాలి తిన్నప్పుడు. మసాలాలు తరిపినాక అంతే. వాస్తవానికి ఇగో ఖాళీ ప్లేట్ ఎవరు కనబడితే వాళ్ళు విన్నట్టు. ఇక లేదే ఆడ మసాలాలు ఉన్నాయి. మసాలాలు ఎవడన్నా తింటాడా? బావా ఒప్పుకోవాలి బావ, ఇట్లా చేయొద్దు బావా. గెలిచినందుకు ఈ విన్నింగ్ అన్ని బావా. సరే ఒప్పుకుంటాను. అది ఓకేనా? నేను గెలిచినా ఒప్పుకుంటాను. నువ్వు గెలిచాడు కాదా, నువ్వెక్కడ గెలిచినట్టు బావ. ఇక చూడుకో అస్సలు మాట్లాడదు. కానీ ఎవరు గెలిచిరా? నేనేనా? మిల్కి ఓకే. మీ ఇద్దరికి రేపు ఏమైనా కొనిస్తా. కానీ డాడీలో ఇష్టం ఉంటుంది, ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిను అని 3 పూటల తిండి పెట్టి తినమని అన్నారు కదా. అందుకని డాడీ అంటే ఇష్టం. డాడీ ఏదంటే అది ఇప్పిస్తారు కదా, అందుకని డాడీ ఇష్టం. ఎవరికైనా డాడీ అంటేనే హీరో. ఇక్కడ నీలం కూడా మిగిలింది. నీలం తినా ఎప్పుడైనా నేను తినా. అసలు మసాలా తినా. నేను నాన్ వెజిటేరియన్. అసలు నేను వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ కన్వర్ట్ అయిన తర్వాత ఒకరోజు ఒక కోడిని కూడా తినగలుగుతుంది. కానీ ఈ నీళ్ళని తినలేకపోతాను. సగం మేకని కూడా ఉట్టిగానే అని వారెత్తది. అట్లా తయారైంది, కానీ నీళ్ళని తినలేకపోతాను. మన స్పైసీ తినలేకపోతానా నేను. అసలు నేను ఎప్పటికీ బయట బతికిన అంటే బయట ఎప్పటికీ చిడి తిండి తినుకుంటూ ఏదో చిన్న తిండి తినుకుంటూ ఉండేది అన్నట్టు. అట్లా ఎప్పుడు స్పైసెస్ తినపోయేది. ఎందుకంటే పొద్దున ఇంత బోండా తినేది. మధ్యాహ్నం హోటల్లో ఎప్పటికీ ఎక్కువ శాతం నేను హైదరాబాద్లో బతికినప్పుడు ఎక్కడైనా నేను పని చేస్తూ ఉన్నప్పుడు హోటల్లో ఎక్కువ ఒకటి తినుకుంటూ ఉన్నప్పుడు స్పైసీ ఏం తినపోయేది. నార్మల్గా కర్రీలు తెచ్చుకొని తినేది. అట్లా ఒక 10-12 సంవత్సరాలు అట్నే తినేది అన్నట్టు. అట్లా నాకు అలవాటు అయింది. స్పైసీ అలవాటు లేదు నాకు నాన్ వెజ్ అలవాటు లేదు. నేను మా ఆయన కోసమే తింటానా, ప్రత్యేకంగా మొత్తం తింటానా. నువ్వు కారపొడి కూడా బుక్కగలుగుతావు. నేను స్పైసీ ఏం చేయాలి? అందుకని ఇక స్పైసీ తప్ప మిగతా అన్నం మొత్తం తిన్నా. వాస్తవానికి నాకు కడుపు ఖాళీగా ఉన్నది, కానీ స్పైసీ బట్టి నాకు కడుపు నిండలేదు. ఇప్పుడు ఏం లాభం? అది అటు వచ్చినట్టు కాదా, ఇటు వచ్చినట్టు కాదా? వాస్తవానికి పెళ్లి కాకముందే నేను మస్తు బక్క ఉండే, గాలి ఇస్తే కొట్టుకుపోయేటట్టు ఉండేది. పెళ్ళైన తర్వాత ఇప్పుడు దర్వాల పట్టకు తయారైతాను. గట్ట తయారైతాను అంటే ఇక మా తిండి ఎంత తింటానో తెలుస్తాను. ఇక ఇక్కడికి వచ్చి అక్కడప్పుడు మీ ఊళ్ళో సొమ్ము ఏపాటు తినలే అన్నట్టు. ఇక్కడికి వచ్చి మా సమయం మొత్తం తింటాను. ఏం చేస్తాం? గట్ట వచ్చింది మాకు, గట్ట రాసి పెట్టున్నది దేవుడు. బాగుత్తప్పుడేమో మనం బతుకుతానే తిండి కోసం. వర్షి నువ్వు అన్ని తినాలి అని నన్ను మొదటి నుంచి తిండిపోతు చేసిందే బావ తినే దాంట్లో పావులో తింటేనే నేను ఇట్లున్నా.
ఇదండి మొత్తానికి సరదాగా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ తిండి పోటీ నేనే గెలిచిన. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ తిండి పోటీలా చూడండి మసాలాలు మళ్ళా మసాలాలని ఇక పెట్టకే గెలవక గెలిచిన ఇది ఒక్కసారి నువ్వు ఎందుకు అసలు ఓటం ఒప్పుకోవడం అసలు శశి మీరు అస్సలు ఇష్టమే లేదు. గెలిచిన వాళ్ళు ఓటం ఎట్లా ఒప్పుకుంటారు? క్రికెట్ లా ఇక మొత్తం మ్యాచ్ అయిపోతుంది గెలుస్తారు, గెలిచినాక ఓటమి ఎట్లా ఒప్పుకుంటారు? నేనే గెలిచిన. లేదు మా ఇంత అన్నం ఉంది చూడండి, ఇది తినొచ్చు. ఇగో చిన్న పిల్లల కడుపు నిండి ఎంత అన్నం ఉన్నది. ఇగో మాకు అన్నయ్య తినేంత అన్నం ఉన్నది. అది మసాలా తినడు తినకపోతే నాకు సంబంధం లేదు. నా దాంట్లో మసాలా వచ్చింది, నేను తిన్నా, పీసులు కూడా తిన్నా, అన్ని తిన్నా. ఇప్పుడు నేను గెలిచిన ఏదైనా మసాలాలు అయితే తిండిపోటీ పెట్టకు జరా, ఎందుకంటే నెక్స్ట్ నేను గెలిచిన కాబట్టి నాకు ఇష్టమైన తిండిపోటీ. నేను మిరపకాయ తినమన్న తినాలి, కారపొడి తినమన్న తినాలి, ఏ తినమన్నా తినాలి. తిండిపోటీకేరా ఆ మసాలాలు అయితే తిండిపోటీకేరా. అట్లా ఉండదు బావా. కారపొడి బుక్తావు చెప్పలేక నువ్వు బావ. ఇప్పుడు ఒకవేళ నేను ఓడిపోయి నువ్వు గెలిస్తే నువ్వు ఎట్లా అందు బావా? నేను ఏది తినమంటే అది తినాలి, పచ్చి మాంసం తినమన్నా తినాలని అందు నువ్వు అనపోదు. ఎందుకంటే వర్షి నీలాగా నేను కఠినం కాదు, నేను స్పోర్టివ్నెస్ గా చెప్తాను. అట్లా కారపొడి అయినా తినాలి. నువ్వు మిరపకాయలు అయినా తినిపిస్తావు కానీ అంత కఠిన కాదు. నేను ఎప్పుడైనా ప్రేమ అందుకనే బావ నేను ప్రేమతో ఏది చేసినా కారం తక్కువేసి మసాలాలు తక్కువేసి బాగా తింటాడు. అట్లా చేసి ఒక ఇట్లా గెలవడానికి ఒక అట్లా తక్కువ వేసి అలవాటు చేసినావు అన్నట్టు. అట్లనే తినడం అలవాటు అయిపోయింది. నీకు ఎట్లా పడుతుందో నువ్వు గెలిచినావు. నీకు ఎట్లా పడుతుందో అట్లా చేసి వంట చేసి పెడతానా, అట్లా ప్రేమతో వంట చేసి పెడతానా. ఇదండి బావ అసలు ఒప్పుకుంటలేడు. ఇక సరే మరి ఖాళీ ప్లేట్ ఉన్న వాళ్ళే విన్నింగ్ అని మీరు కొంచెం ఒప్పుకోండి. చివరి వరకు ఈ సరదా ఒప్పుకోండి. ఇక చికెన్ బిర్యానీ అంటే నేనే గెలుస్తా ఖచ్చితంగా, నేనే గెలిచినట్టు. మళ్ళీ ఎన్నిసార్లు పెట్టినా నేనే గెలుస్తా. మళ్ళీ పెట్టు బావ కావాలంటే నేనే గెలుస్తా. చికెన్ బిర్యానీ అంటే నాకు మస్తు ఇష్టము. ఈ బిర్యానీ వల్లనే నాకు చికెన్ బిర్యానీ అయితే నేను గెలుస్తూ, ఎందుకంటే అలా స్పైసీగా రాదు. ఇది ఫ్రై పీస్ అని కొత్తగా పెట్టావు కదా నువ్వే. ఇంకే అదండి. ఇక నేను ఏం అనలేకపోతానా? సరే నేను కూడా ఏమనలేకపోతానా, గెలిచి కూడా నేను ఏమనలేకపోతానా? అమ్మా ఇదైతే నా ప్లేట్ కాదు. మళ్ళా తిండి పోటీ ఏముంటది ఏందనేది చూద్దాము. నాకు ఇష్టమైన తిండి పోటీ ఉంటది. సరే ఏదైనా సరే ఈసారి ఖచ్చితంగా నేను గెలిచి చూపెడతా చూడు. నేను నువ్వు కావాలంటే స్పైసీ కారపొడి పెట్టా, ఇద్దరం కలిసి కారపొడి తిందాం. ఇక ఓకే ఫిక్స్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టు. ఇక నెక్స్ట్ ఇంకా 4 రోజులలో పెట్టు కదా తిందాం అంతే. ఇక ఫిక్స్ 4 రోజులు, ఎందుకంటే ఇది అరిగి కథకారకన్నా ఆరోగ్యం మంచిగా కావడానికి 4 రోజులు పడుతుంది. ఈ స్పైసీ కొంచెం స్పైసీ తిన్నందుకు కూడా నాకు 2 రోజులు ప్రాబ్లం అవుతుంది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక తిండి పొడితో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ తప్పకుండా నేనే గెలుస్తా, చూద్దాం. ఇక గెలుపు నాదే. ఓకే ఇక అంటే షార్ట్ కట్లో చెప్పినా కదా, మళ్ళీ గెలుపు నాదే అంటే నాకు కోపం రావట్టే.